హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మన ఛానల్లో కంద కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు. ఇలా నేను కంద తీసుకున్నాను. కంద తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్కి స్కిన్ ఎలర్జీ రాదు. ఈ కందకున్న పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒకసారి కడిగి ఆ తర్వాత వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు కంద పీస్ అనేది కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇవి చిత్తపట్టలాడుతున్న టైంలో సన్నగా తరుక్కున్న ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇసుకరాయలు ఉంటే వెళ్ళిపోతుంది. వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇందాక మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్ తీసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిత్తపట్టలాడేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఇలానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసి దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల కందా సూప్ అనేది మంచి టేస్ట్‌ని ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ కందా సూప్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.